రాజమండ్రి కల్తీపాల ఘటనలో మరొకరు మృతి చెందారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సూర్యకుమారి మరణించింది. దీంతో మృతుల సంఖ్య 10కి చేరుకుంది. ప్రస్తుతం 5 ఆసుపత్రులలో సుమారు 12 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. 4 ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇంకా 11 మందికి వెంటిలేటర్, డయాలసిస్ పై చికిత్స పొందుతున్నారు. వరుస మరణాలతో బాధిత కుటుంబాల్లో ఆందోళన మరింతగా పెరుగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజమండ్రి కల్తీపాల ఘటనలో మరొకరు మృతి చెందారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సూర్యకుమారి అనే మహిళ మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 10కి చేరుకుంది. ప్రస్తుతం 5 ఆసుపత్రుల్లో 12 మంది చికిత్స పొందుతున్నారు. అయితే మరణించిన వారి సంఖ్యను చూసిన కుటుంబ సభ్యులలో మరింత ఆందోళన పెరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి కూడా సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్మూర్తి, చెప్పండి, పేషెంట్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఒకవైపు, మరణిస్తున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ కాస్త భయాందోళన పరిస్థితి నెలకొంది. ఎలా ఉంది అసలు దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జమీమా, ఏదైతే రాజమహేంద్రవరంలో కలకలం లేపిన ఇక్కడ కల్తీపాలు ఘటనలో చూసినట్లయితే రోజుకొకరు మృతి చెందుతున్న పరిస్థితి ఉంది. మృతుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడు ఈరోజు చూసినట్లయితే ఇక్కడ వెంకటలక్ష్మి సౌడేశ్వర నగర్ సంబంధించి వెంకటలక్ష్మి, ఈమె 69 సంవత్సరాలు, బొల్లినేని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇప్పుడు కాసేపు క్రితం మృతి చెందారు. అయితే ఇలాంటి ఆందోళనకర పరిస్థితులు ఇంకా నెలకొని ఉన్నాయి. ఇంకా దాదాపుగా చూసినట్లయితే 11 మంది రాజమండ్రిలో 4 ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో దాదాపుగా చూసినట్లయితే ఇప్పుడు 11 మందిలో మరొక 8 ఉందని చెప్పాలి. అయితే ఇక్కడ వైద్యం అందుతున్నప్పటికీ కూడా ఈ రోగులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి స్పందించే లక్షణాలు కనిపించట్లేదని వైద్యులు ఒకవైపు ఆందోళనగా చెప్తున్న పరిస్థితి ఉంది. అయినా ప్రభుత్వం వీరి వైద్య సేవల కోసం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుంది. ఖర్చు కూడా ప్రైవేట్ హాస్పిటల్లో ఖర్చంతా కూడా ప్రభుత్వమే భరిస్తుంది. అంటే ఏ క్షణమైనా మెడిసిన్కి రెస్పాండ్ అవుతారేమోనని ఇక్కడ బాధిత కుటుంబ సభ్యులు చాలా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నప్పటికీ కూడా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎక్కడ కుదుట పడుతున్న పరిస్థితి లేదు, కోలుకుంటున్న పరిస్థితి కూడా కనిపించట్లేదు. దీంతో ఒక్కొక్కరిగా రోజు మృతి చెందుతున్న పరిస్థితి ఉంది. గత 17వ తారీఖు నుంచి మొదలైన ఈ కల్తీపాలు ఘటనలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చూసినట్లయితే 10కి చేరుకుంది. అధికారికంగా 9 లెక్కలు చెప్తున్నారు. ఈరోజు వెంకటలక్ష్మి సౌడేశ్వర నగర్లో అంటే ఒకే కుటుంబంలో 4 ఈ కల్తీపాలు ఘటనలో పడిన పరిస్థితి ఉంది. కుటుంబంలో ఇంకొకరు ఇంకా వైద్యం పొందుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు బొల్లినేని కిమ్స్ ఆసుపత్రిలో చూసినట్లయితే ఇంకా 4 వెంటిలేటర్లు కమ్ డయాలసిస్ మీద చికిత్స పొందుతున్నారు. చిల్డ్రన్ హాస్పిటల్లో 3 5 నెలల పసికందు, అలాగే ఒక 34 నెలల బాలుడు, 2 సంవత్సరాల బాలుడు కూడా ఒక వెంటిలేటర్ డయాలసిస్ మీదే ఇంకా చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. ఈ ఆందోళనకర పరిస్థితుల్లో బంధువులు కూడా చాలా ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే లాల చెరువు ప్రాంతంలోని ఈ సౌడేశ్వర నగర్, ఇక్కడ ఈ స్వరూప నగర్ ప్రాంతంలోనే ఎక్కువ మంది
మృతి చెందిన పరిస్థితి ఉంది. ఎక్కువ మంది బాధితులు కూడా ఈ రెండు ప్రాంతాల్లోనే ఉన్నారు. దీంతో మొత్తం ఆరోగ్య శాఖ ఎంత అప్రమత్తంగా ఉన్నప్పటికీ మెరుగైన వైద్యం అందిస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు వైద్య నిపుణులతోటి వీరికి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నప్పటికీ కూడా వీరు కోరుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపించట్లేదు. దీంతో ఆందోళనకర పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయని చెప్తూ జమ్మెమ. అయితే ఇప్పుడు పరిస్థితి చూసినట్లయితే మరొక 8 మంది పరిస్థితి అయితే ఇంకా విషమంగానే ఉందని వైద్యులు చెప్తున్నారు. అయితే వెంటిలేటర్ డయాలసిస్ మీద వైద్యం అందుతుంది. మరో 3 డయాలసిస్ మీద కూడా వైద్యం అందుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీరామూర్తి.